సక్సెస్ని చూసి అందరూ క్లాప్స్ కొడతారు, కానీ ఆ సక్సెస్ వెనుకున్న స్ట్రగుల్స్ని చాలా ఈజీగా మర్చిపోతారు. ఈ రోజు విజయ్ గారిని ముఖ్యమంత్రిగా చూసి స్టార్డమ్ ఉంది కాబట్టి ఈజీగా గెలిచారని చాలామంది అనుకోవచ్చు, కానీ ఆయన కెరియర్ ప్రారంభంలో ఎదుర్కొన్న క్రిటిసిజమ్స్, రిజెక్షన్స్, సెట్ బ్యాక్స్ గురించి చాలా ఈజీగా మర్చిపోతారు. హీరోగా వచ్చిన ఫస్ట్ ఫిలిం నాలయ తీర్పు రిలీజ్ అయ్యాక ఒక ప్రముఖ తమిళ్ మ్యాగజైన్ ఈ మొహాన్ని చూడడానికి మనం టికెట్ కొని థియేటర్కి వెళ్ళాలా అని హార్ష్గా క్రిటిసైజ్ చేసింది. ఆ క్రిటిసిజంని పక్కన పెట్టి పూవే ఉనకాగా, కాదలుకు మర్యాద, తుల్లాద మనమం తుల్లుం లాంటి సినిమాలతో లవర్ బాయ్ ఇమేజ్ని క్రియేట్ చేసుకొని తిరుమలై, గిల్లీ, తిరుపాచి, శివకాశి లాంటి మూవీస్తో మాస్ హీరోగా ఎవాల్వ్ అయ్యారు. తర్వాత తుపాకీ, కత్తి, మెర్సెల్, బిగిల్, మాస్టర్ లాంటి బ్లాక్ బస్టర్స్తో సూపర్ స్టార్డమ్ అందుకున్నారు. పాలిటిక్స్లో కూడా ఆయన ఏం ఓవర్ నైట్ రాలేదు. 2009లో విజయ్ మక్కల్ ఇయకంని ఎస్టాబ్లిష్ చేసి ఫ్యాన్స్ని సోషల్ సర్వీస్ కోసం ఆర్గనైజ్ చేశారు. చాలా ఇయర్స్గా పబ్లిక్ సర్వీస్ చేస్తూ వచ్చారు. 2021లో లోకల్ బాడీ ఎలక్షన్స్లో విజయ్ మక్కల్ ఇయకం క్యాండిడేట్స్ 169 స్థానాల్లో పోటీ చేస్తే 115 స్థానాల్లో విజయాలు సాధించారు. తర్వాత పార్టీని 2024లో ఆయన పార్టీ స్థాపించి 2026 ఎలక్షన్స్లో తమిళనాడు ప్రజలు ఆయన్ని చీఫ్ మినిస్టర్గా ఎన్నుకున్నారు. ఆయన గెలుపు ఎంతోమంది ఎడ్యుకేటెడ్ యూత్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మరియు సొసైటీలో చేంజ్ తీసుకురావాలని కలలు కనే వాళ్ళందరికీ ఒక హోప్ ఇచ్చింది. సినిమా నుంచి పాలిటిక్స్లోకి వచ్చి ప్రజల నమ్మకం గెలిచిన లీడర్స్ లిస్ట్లో ఎన్టీఆర్ గారు, ఎంజీఆర్ గారి తర్వాత విజయ్ గారి పేరు కూడా చరిత్రలో నిలిచిపోయింది. ఈ జర్నీ మనకు చెప్పే లెసన్ ఒకటే: క్రిటిసిజం ఈజ్ అన్అవాయిడబుల్, బట్ హార్డ్ వర్క్ ఈజ్ ఆప్షనల్ అండ్ దట్ చాయిస్ ఈజ్ అవర్స్. రిమెంబర్, సక్సెస్ అంటే క్రిటిసిజం లేకపోవడం కాదు, క్రిటిసిజం ఉన్నా కూడా ముందుకు నడవడం. ఒక్కరోజు అదే క్రిటిసిజం అప్లాస్గా మారుతుంది.